హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ పంతమ ఎపిసోడ్ 8. శ్రావ్యకి మౌనిక కళ్యాణి వస్తున్నారు అని తెలిసింది. దానితో శ్రావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే మాట విహాన్కి చెబుతుంది. విహాన్ సూర్యకి ఫోన్ చేసి చెప్తాడు. శ్రావ్య విహాన్ త్వరగా డ్రైవ్ చేయమంటుంది. విహాన్ ఏమీ పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేస్తాడు. కళ్యాణి ఏమో కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా అని విలేజ్కి వస్తుంది. మౌనిక సూర్యని పట్టించుకోదు. మరోవైపు సంధ్య వరుణ్కి అలాగే అన్నపూర్ణ గారికి చెబుతుంది. శ్రావ్య గురించి చెబుతుంది. వరుణ్ కూడా నేను ఆఫీస్ వర్క్ కోసం విలేజ్కి వెళ్ళినప్పుడు నాకెందుకో శ్రావ్యని చూస్తే అమృతలాగే అనిపించింది. మాట్లాడదాం అనుకున్నా కానీ కుదరలేదు అని చెబుతాడు. దానికి సంధ్య శ్రావ్య గురించి తెలుసుకో అని చెబుతుంది. మరోవైపు శకుంతల శ్రావ్యని ఫ్రెండ్స్ ముందర తిడుతుంది. దానికి కళ్యాణి సమాధానం చెబుతుంది. అలా ముగ్గురు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ విహాన్ని పట్టించుకోదు. డిన్నర్ టైంకి కిందికి వస్తారు. కళ్యాణి చరణ్ని చూసి షాక్ అవుతుంది. చరణ్ చిన్న నవ్వుతో డిన్నర్ ఎంజాయ్ చేస్తాడు. విహాన్ ఏమో శ్రావ్య తన వైపు చూస్తుందేమో అని గమనిస్తాడు. కానీ మన శ్రావ్య పాప అక్కడ ఫ్రెండ్స్ మీద తన దృష్టి పెట్టింది. ఆ టైంలో విహాన్ అసూయగా ఫీల్ అయ్యాడు. డిన్నర్ కంప్లీట్ చేసుకొని అందరూ వెళ్ళిపోతారు. మౌనిక వెళ్తూ ఉంటే సూర్య తన ముందరికి వెళ్ళి హగ్ చేసుకుంటాడు. మౌనిక కూడా తిరిగి హగ్ చేసుకుంటుంది. కానీ సూర్య షాక్ అవుతాడు. తను సిగ్గుపడుతుంది అనుకుంటే తిరిగి హగ్ చేసుకోవడం చూసి అలానే ఉండిపోతాడు. మౌనిక ఏదో చెప్పాలి అనుకుంటుంది. కానీ సూర్య ఏమీ వినే పరిస్థితుల్లో లేకపోవడంతో చెప్పకుండా సూర్య దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. మరోవైపు విహాన్ శ్రావ్య వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ శ్రావ్య రాకపోవడంతో విహాన్ కోపంగా కళ్యాణి మౌనిక రూమ్స్కి వెళ్తాడు. శ్రావ్య హ్యాపీగా మాటలు చెప్పడం చూసి వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ శ్రావ్య లేక తనకి నిద్ర రాదు అనుకొని అలాగే తాను నా భార్యతోనే ఉండాలి అని చెప్పుకొని ఇంట్లో ఉండే పని మనిషికి శ్రావ్యని విహాన్ పిలుస్తున్నారు అని శ్రావ్యతో చెప్పు అని పంపిస్తాడు. పని మనిషి వెళ్ళి శ్రావ్యకు చెబుతుంది. శ్రావ్య సరే వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. విహాన్ దగ్గరికి వెళ్ళి చెప్పండి పిలిచారు అంట ఎందుకు అని అడుగుతుంది. దానికి విహాన్ ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ అది అది అని చెప్పడంతో ఏంటి నసుగుతున్నారు అని అడుగుతుంది. దానికి విహాన్ నువ్వు ఉదయం నుంచి కొంచెం కూడా నన్ను పట్టించుకోవడం లేదు అని అడుగుతాడు. నేను ఎందుకు పట్టించుకోవాలి అని అడుగుతుంది. విహాన్ ఎందుకు పట్టించుకోవు, మనం భార్యాభర్తలం కాబట్టి నువ్వే పట్టించుకోవాలి అని చెప్తాడు. మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్పబోతే విహాన్ శ్రావ్యని లాగి కిస్ చేస్తాడు. శ్రావ్య షాక్లోనే ఉంటుంది. విహాన్ కోపంగా పెట్టిన కిస్ కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది. అలానే శ్రావ్య కూడా ఏమీ అనకపోవడంతో విహాన్ ఇంకా హ్యాపీగా శ్రావ్యని ఎత్తుకొని బెడ్ దగ్గరికి వెళ్తాడు. విహాన్ ఈ లోకంలోనే లేడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియక అమృత ఐ లవ్ యూ అని చెప్తాడు. దానికి శ్రావ్య తన ఊహల ప్రపంచం నుండి బయటకు వస్తుంది. విహాన్ గారు ప్లీజ్ జరగండి అని అడుగుతుంది. విహాన్ జరగకపోకుండా శ్రావ్యను చూస్తాడు. ఎందుకు జరగమంటుంది అని అనుకుంటాడు. శ్రావ్య వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి తన ఫ్రెండ్స్ రూమ్కి వెళ్తుంది. విహాన్ ఏం జరిగింది 5 మినిట్స్ తర్వాత గుర్తు చేసుకుంటాడు. నేనెందుకు అమృతను ఇంకా మర్చిపోలేకపోతున్నా అని తన టేబుల్ డ్రాలో పెట్టుకున్న ఫోటో తీసి చూస్తాడు. ఆ ఫోటోలో 10 ఇయర్స్ పాప పింక్ కలర్ ఫ్రాక్ వేసుకొని పెద్ద కళ్ళుతో చూడటానికి చక్కగా ఉంది. అమృత పక్కన విహాన్ కూడా ఉన్నాడు.
విహాన్కి 12 ఇయర్స్ ఉంటాయి. ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. విహాన్ ఫోటోని చూస్తూ, అమృత, నాకు శ్రావ్య అంటే చాలా ఇష్టం. చూసిన వెంటనే ప్రేమలో పడిపోయా అమృత అని చెబుతాడు. ఎందుకో అమృత శ్రావ్యని చూసినప్పుడు ఫస్ట్ టైం నీలానే అనిపించింది అని ఫోటో చూస్తూ చెబుతాడు. ఫోటోని టేబుల్ డ్రాలో పెట్టి బెడ్ మీద పడుకుంటాడు. కానీ శ్రావ్య లేని బెడ్ మీద నిద్ర రాక అటూ ఇటూ బెడ్ మీద పొర్లుతూ ఉంటాడు. ఎప్పటికో పడుకున్నాడు. శ్రావ్య కూడా విహాన్ అలా మాట్లాడటం గుర్తు చేసుకొని, నేను అమృత ప్లేస్లో ఉన్నాను, ఎలాగైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. కానీ అలా అనుకునేసరికి విహాన్ని వదిలి ఉండగలనా అనుకొని అప్పటికి నిద్ర రాక పక్కన ఉన్న ఫ్రెండ్స్ని చూస్తుంది. ఇద్దరూ బాగా పడుకోవడంతో ఇద్దరి మీద చేతులు వేసుకొని పడుకుంటుంది. ఉదయం లేచి దేవుడి గుడిలో పూజ చేసి సాంగ్ పాడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నిద్ర లేపి రెడీ అవ్వండి, గుడికి వెళ్ళాలి, జాతర కదా అని చెప్పి వెళ్ళిపోతుంది. శ్రావ్య ఉదయం లేచి తన పని చేసుకొని విహాన్ రూమ్కి వెళ్ళి నిన్న అంజలీదేవి ఇచ్చిన చీర చూస్తుంది. విహాన్ పడుకున్నాడు అనుకొని విహాన్ దగ్గరికి వెళ్ళి ఫేస్ని టచ్ చేయబోతుంది. కానీ వెంటనే తేరుకొని చీర తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర రెడీ అవుతుంది. మరోవైపు గౌతమి రౌడీలకు ఫోన్ చేసి రెడీగా ఉంది, మేం వస్తున్నాం అని చెబుతాడు. అప్పుడే మంజు వచ్చి మన ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది కదా, ఏమీ ప్రాబ్లం రాదు కదా అని అడుగుతుంది. దానికి గౌతమ్, అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి, మనం గుడికి వెళ్ళడం, శ్రావ్యని కిడ్నాప్ చేయడం అని చెబుతాడు. శ్రావ్య వెళ్ళిన తరువాత విహాన్ లేచి శ్రావ్య గురించి ఆలోచించి ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాడు. శ్రావ్య కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ చీర కట్టుకొని పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకొని చిన్న కళ్ళకు కాటుక, చిన్న స్టిక్కర్ పాపిడిలో సింధూరం పెట్టుకొని చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనే విధంగా ఉంది శ్రావ్య. శ్రావ్యతో పాటు మౌనిక పింక్ కలర్ లంగా ఓని వేసుకుంది. కళ్యాణి రెడ్ కలర్ లంగా ఓని వేసుకొని ఉన్నారు. ముగ్గురు కిందకి రావడం చూసిన అంజలీదేవి హ్యాపీగా ఫీల్ అయ్యి, నా దిష్టి తగిలేలా ఉంది మీకు, మీ ముగ్గురిని చూస్తే అని చెబుతుంది. అది చూసిన మంజుల, ఇప్పుడు ఉన్నంత హ్యాపీగా ఉండలేరులేండి, ఇప్పుడే తనివి తీరా చూసుకోండి అని మనసులో అనుకుంటుంది. మరోవైపు చరణ్, సూర్య, విహాన్ రెడీ అయ్యి ఆఫీస్ పని ఉండడంతో బయటకు రాలేదు. పని కంప్లీట్ చేసుకొని విహాన్ శ్రావ్యను చూసి మైమర్చిపోతాడు. ఇప్పుడు ప్రాబ్లం సూర్య, చరణ్ది కూడా. అలానే చూడటంతో అంజలీదేవి చూసింది చాలు ఇంకా అని అనడంతో అందరూ తేరుకుంటారు. శ్రావ్య విహాన్ని అస్సలు పట్టించుకోదు. విహాన్ వైపు కూడా చూడదు. శ్రావ్య అలా ప్రవర్తించడానికి కారణం విహాన్ కావడంతో ఏమని చెప్పాలి, చిన్నప్పటి గతం చెబితే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు అని భయం, అందుకే ఏమీ చెప్పలేకపోతున్నా అని విహాన్ మనసులో అనుకుంటాడు. అంజలీదేవి దేవుడికి కావలసిన కొన్ని వస్తువులు రూమ్లో ఉన్నాయి, వెళ్ళి తీసుకొని రమ్మని చెబుతుంది. దానికి కళ్యాణి వెళ్తున్నా అంది. కళ్యాణి వెళ్ళడం చూసి చరణ్ కళ్యాణిని ఫాలో అవుతాడు. కళ్యాణి రూమ్లో ఉన్న వస్తువులు తీసుకొని వెనక్కి తిరిగి చరణ్ని చూసి షాక్ అయ్యి దూరం జరగబోతుంటే కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడబోతూ ఉంటే చరణ్ వెంటనే రియాక్ట్ అయ్యి కళ్యాణిని పట్టుకుంటాడు. కళ్యాణి చరణ్ని చూస్తూ ఉంది. చరణ్ కూడా కళ్యాణి కళ్ళని చూసి కళ్ళు తిప్పుకోలేకపోతాడు. అలానే చూస్తూ ఉండిపోతారు. సమయం ఎంత అవుతుంది అని కూడా పట్టించుకోరు. ఇద్దరి హార్ట్ బీట్ ఒకరికి ఒకరికి వినిపిస్తుంది. అలాగే ఆ 2 మనసులు మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. వాళ్ళు ఎంతకీ కిందకి రాకపోవడంతో అంజలీదేవి పని మనిషిని పంపిస్తుంది. వాళ్ళని అలా చూసి కళ్యాణి, అమ్మగారు, మిమ్మల్ని పెద్దమ్మగారు పూజ సామాన్లు తీసుకొని రమ్మన్నారు అని చెబుతుంది. పని మనిషి మాటలకు ఇద్దరూ తేరుకొని
కళ్యాణి పూజ సామాన్లు తీసుకొని వెళ్తుంది. చరణ్ కోపంగా పని మనిషి రాకుండా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటాడు. కళ్యాణి పూజ సామాన్లు ఇచ్చి మౌనిక దగ్గరకు వెళ్తుంది. మౌనికని ఫేస్ ఎందుకు రెడ్గా ఉంది అని అడుగుతుంది. కళ్యాణి అదేం లేదు అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అందరూ గుడికి వెళ్తారు. శ్రావ్య ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. విహాన్ శ్రావ్యను గమనిస్తూనే ఉన్నాడు. అలా అందరూ గుడికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు. పూజ కంప్లీట్ చేసుకొని జాతర చూడాలి అనుకొని ముగ్గురు కలిసి వెళ్తారు. శ్రావ్యను ఫాలో అవుతూ రౌడీలు వస్తున్నారు. శ్రావ్య ఒంటరిగా దొరికితే కిడ్నాప్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కళ్యాణి మౌనిక వేరే వస్తువులు నచ్చడంతో శ్రావ్యని వదిలి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే శ్రావ్యని కిడ్నాప్ చేస్తారు. విహాన్కు శ్రావ్య ఎంతకు కనిపించకపోవడంతో శ్రావ్య ఫ్రెండ్స్ని అడుగుతాడు. శ్రావ్య కిడ్నాప్ అయ్యింది అని సంధ్య విహాన్కు చెబుతుంది. అప్పుడే విహాన్ సంధ్యని చూసి, అత్తయ్య, నేను నీ అల్లుడు విహాన్ అని చెబుతాడు. అప్పుడు సంధ్య చాలా సంతోషించి, బాబూ విహాన్, నా కూతురు మరెవరో కాదు, శ్రావ్యనే అమృత అని చెబుతుంది. విహాన్ షాక్ అయ్యి, ఏంటత్తయ్య, శ్రావ్యనే అమృతానా అని అంటూ ఉండగా సుబ్బరాజు గారు అక్కడికి వచ్చి, అవును బాబు, శ్రావ్య మా కన్న కూతురు కాదు అని, తను సంధ్య కూతురు అని నిజం చెబుతాడు. అప్పుడు విహాన్ ఎంతో సంతోషించి శ్రావ్య గురించి ఆలోచిస్తూ నేలపైన చూస్తాడు. అక్కడ శ్రావ్య గాజులు పగిలిపోయి కింద పడి ఉన్నాయి. అవి చూసి శ్రావ్యని ఎవరో కిడ్నాప్ చేశారు అని తనని వెతుకుతాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగా తనని కిడ్నాప్ చేసింది తన తమ్ముడు అని తెలుసుకొని ఆస్తి మొత్తం తమ్ముడి పేరు మీద రాసి నా అమృతని వదిలిపెట్టు అని అంటాడు. దానికి అన్నయ్య, అమృత ఏంటన్నయ్య, తను శ్రావ్య కదా అని అంటే, లేదు, తను మన అత్తయ్య కూతురు శ్రావ్యనే అమృత అని చెబుతాడు. సారీ అన్నయ్య, తను అమృత అని తెలియక ఇలా చేశాను, నన్ను క్షమించు అన్నయ్య అని చెప్పి శ్రావ్యని వదిలిపెడతాడు. విహాన్ వెళ్ళి శ్రావ్యని గట్టిగా హగ్ చేసుకుంటాడు. శ్రావ్య ఏంటి నా పైన ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని మనసులో అనుకొని, విహాన్ గారు ఏంటిది వదలండి అని అంటుంది. అప్పుడు విహాన్ ఐ లవ్ యూ అమృత అని చెబుతాడు. శ్రావ్యకి కోపం వచ్చి, మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు, ఆ అమృతనే పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదా అని అంటే, విహాన్ నవ్వుతూ నేను అమృతనే పెళ్లి చేసుకున్నాను కదా అని అంటాడు. శ్రావ్యకి ఏమీ అర్థం కాదు. అప్పుడు సంధ్య, సుబ్బరాజు ఫ్యామిలీ అంతా కలిసి అక్కడికి వస్తారు. శ్రావ్యకి జరిగింది చెబుతారు. అమృత తనే అని తెలుసుకొని శ్రావ్య ఎంతో సంతోషంగా విహాన్ను కిస్ చేసి హగ్ చేసుకుంటుంది. అందరూ వాళ్ళని చూసి ఎంతో హ్యాపీగా, మీరు హ్యాపీగా ఎప్పుడూ ఇలానే ఉండాలి అని అంటారు. శ్రావ్య, విహాన్ సిగ్గుపడుతూ రూమ్కి వెళ్తారు. ఇలా అందరూ హ్యాపీగా ఉంటారు. కళ్యాణి కూడా చరణ్కి ప్రపోజ్ చేస్తుంది. వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇలా ఇంతటితో మన శ్రావ్య విహాన్ల లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. స్టోరీ ఈజ్ ఎండ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.